Maheshwaram SOT team and Maheshwaram Law and Order Zone team, three important breakthroughs ఇచ్చారు. డిఫరెంట్ పర్స్పెక్టివ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్లో అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో ముందుగా మహేశ్వరం ఎస్ఓటీ టీమ్ ఒక ఇంటర్స్టేట్ క్రిమినల్ గ్యాంగ్ ఆర్మ్స్ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ నుంచి కంట్రీ మేడ్ వెపన్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేసిన ఒక గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు బేసికలీ యూపీ నుంచి వచ్చారు. రాంపూర్ డిస్ట్రిక్ట్ నుంచి యూపీ నుంచి ఇక్కడ వచ్చి హైదరాబాద్లో 2016 నుంచి జీషన్ అనే ఒక వ్యక్తి 2016 నుంచి హైదరాబాద్లో ఉంటున్నాడు. బార్బర్గా ఉంటూ బార్బర్ షాప్స్ రన్ చేస్తున్నాడు. ఫస్ట్ సంతోష్ నగర్లో పెట్టాడు, తర్వాత బాలాపూర్లో కూడా ఇంకొక షాప్ రన్ చేశాడు. అతనికి ఇంకోటి ఈ షాప్స్ రన్ చేస్తున్నప్పుడు అతనికి కావాల్సిన ఎంప్లాయీస్ గురించి యూపీ నుంచి వేరే వాళ్ళని తీసుకురావడం ఆయనకు జనరల్గా యాక్టివిటీ ఉండేది. ఇందులో భాగంగానే అమీర్ అనే అతన్ని కూడా తీసుకొచ్చాడు. అతను 24 సంవత్సరాల వ్యక్తి. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఈ 3 షాప్స్ రన్ చేస్తున్నప్పుడు అతనికి ఎక్కువగా ఎక్స్పెండిచర్స్ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చేసేవాడు. లగ్జరియస్ లైఫ్ స్టైల్కి అలవాటు పడి కొంచెం ఎక్కువగా మనీ ఖర్చు పెట్టడం మూలంగా ఇన్కమ్ కన్నా ఆయనకు వచ్చినటువంటి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండడం మూలంగా ఈ వాంటెడ్ టు గెట్ సమ్ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ త్రూ ఇల్లీగల్ మీన్స్. దీనికోసం బెస్ట్ సిస్టమ్ ఏంటంటే అక్కడ వెపన్స్ యూపీ నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మాలని ప్రయత్నం చేస్తాడు. దీంట్లో 5 మీ దగ్గర ఇప్పుడు కనబడుతున్న 5 తప్పంచాస్ వాళ్ళ దగ్గర కంట్రీ మేడ్ వెపన్స్ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కొక్క వెపన్కు 2 లక్షల రూపాయలు చొప్పున అమ్మాలని ఆయన ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాడు. వీటితో పాటు 8mm లైవ్ రౌండ్స్ అవి 13, దాని తర్వాత 12 gauge షెల్ లైవ్ షెల్ అవి కూడా అతని దగ్గర ఒక 5 ఉన్నాయి. టోటల్ 18 రౌండ్స్ అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. 5 పిస్టల్స్, కంట్రీ మేడ్ దిస్ గన్స్. ఇవి ఆయన దగ్గర అక్కడ వచ్చి బాలాపూర్లో ఆయన షాప్ తీసుకొచ్చేసి, బాలాపూర్లో ఉన్న షాప్ ఆయన సొంతం షాప్, వేరేవన్నీ వేరే వాళ్ళ దగ్గర లీజ్ తీసుకొని అట్లా రన్ చేస్తున్నాడు. సో ఆ షాప్లో పెట్టుకొని అమ్మాలని చూసిన సమయంలో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. 2 నేరస్తుల్ని వాళ్ళ దగ్గర నుంచి ఈ 5 వెపన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతను 2016 నుంచి ఇక్కడ పనిచేస్తున్న మూలంగా ఈ ఏరియాలో కొంచెం యాక్టివిటీస్ అవగాహన ఉండి ఎవరెవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకి అమ్మాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇతన్ని ఇంతకుముందు చేసినటువంటి యాక్టివిటీస్ ఏమున్నాయి, ఇతను వేరే నెట్వర్క్లు ఎవరో ఉన్నారు అవన్నీ వెరిఫై చేసి మిగిలిన వాళ్ళు ఎవరైనా వెపన్స్ కొనాలని చూస్తున్నారా, సోర్స్ ఏంటిది, ఇదంతా మేము టోటల్ అన్రావెల్ చేస్తాం. ఇప్పటికైతే 2 నేరస్తులు పట్టుకోవడం జరిగింది, జిషన్ అండ్ అమీర్. వీళ్ళు యూపీ రాంపూర్ డిస్టిక్ వాళ్ళు. జిషన్ అనే అతన్ని 2016 ఇక్కడే బార్బర్గా పనిచేస్తున్నాడు. అలానే ఇప్పుడు ఇంకా 3 షాప్స్ రన్ చేస్తున్నాడు హైదరాబాద్ సిటీలో, మన బాలాపూర్లో కూడా. దీనికి భాగంగా అమీర్ అనే వ్యక్తిని కూడా ఇతను సహాయకారి తెచ్చుకున్నాడు. ఆ ప్రాసెస్లో వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎక్కువగా అవుతుండి వాళ్ళ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడడం మూలంగా ఎక్కువ డబ్బుకు అవసరం ఉన్న మూలంగా ఈ విధంగా వెపన్స్ తీసుకొచ్చి అమ్మాలని ఒక యాక్టివిటీ చేసిన మూలంగా దిస్ గ్యాంగ్ ఈస్ కాట్. సో దట్ వీ అవర్టెడ్ హ్యూజ్ offenses involving weapons and maybe any kind of offenses, lot of areas where they can use these weapons. దీన్ని మనం కట్టేలు చేయడం జరిగింది ఈ అరెస్ట్ ద్వారా. సో ఇంకొక ఇంపార్టెంట్ గ్యాంగ్ను కూడా పట్టుకోవడం జరిగింది. ఇది ఒక రాబరీ చేసిన గ్యాంగ్ ఇది. దీనిలో అబ్దుల్ ఖాదర్, దెన్ హబీబ్ అనే 2 మెయిన్ నేరస్తులు ఉన్నారు. దాంతోపాటు వర్ధన్, దాని తర్వాత బర్దన్ అని 2 వ్యక్తులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎలా అంటే ఇలియాస్ అనే వ్యక్తి వాళ్ళ ఫాదర్కి 29 lakhs ఇచ్చి 29 lakhsతో ఒక ల్యాండ్ కొనాలని ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్రాసెస్లో ఇది ఖదీర్ అని చెప్పి వాళ్ళ సనీలా ఉన్నాడు. ఆ సనీలాకు చెప్పి దీని ద్వారా
ఈ ల్యాండ్ ఎక్కడుందో చూసుకొని కొనడం కానీ ఇవ్వాలని చెప్పేసి ఎలియాస్ వాళ్ళ ఫాదర్ జకీర్కి పంపిస్తే జకీర్ వాళ్ళ అంటే సనీలా ఆయనకు ఖదీర్కి ఇచ్చి ఈ ల్యాండ్ కొనే దాంట్లో నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఆ టైంలో హైదరాబాద్లో ఖదీర్ ఉండకుండా వేరే ప్రాంతానికి వెళ్ళినాడు కాబట్టి అక్కడ కొంచెం ఎవరు ఆయనకు తోడ్పాటు లేకుండా ఉన్నప్పుడు ఇతను ఏమనుకున్నాడంటే జకీర్ ఇంకో ఒబేద్ అనే అతనికి ఇచ్చేసి నువ్వు ఇంకొక ఖాదర్ అనే వ్యక్తి ఉంటాడు, ఖాదర్కు ఇవన్నీ మనీ మీరు అందజేయండి, దాని తర్వాత వాళ్ళ సన్నిల్లా కబీర్ వచ్చిన తర్వాత ఈ మనీ ట్రాన్సాక్షన్ అవుద్దని చెప్పి ఒకటి యాక్టివిటీని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ మనీ తీసుకెళ్ళి ఇప్పుడు ఈ ఒబేద్ అనే వ్యక్తి మనకు అబ్దుల్ ఖాదర్కి ఇవ్వాలి. అబ్దుల్ ఖాదర్ ఏం చేశాడంటే ఇది మాకు అఫెన్స్ అయిన తర్వాత మాకు కొంచెము ఇందులో డౌట్ వచ్చింది, అసలు ఏంటి ఎలా జరిగిందని. దాన్ని బట్టి మేము ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మేము వీ కుడ్ డిటెక్ట్ ద కేస్. ఇప్పుడు ఈ మనీ ఒబేద్ అనే వ్యక్తి అబ్దుల్ ఖాదర్కు మనీ ఇవ్వడానికి కోసము వస్తున్నాను చెప్పినప్పుడు బికాజ్ ఇతను కబీర్ లేడు కాబట్టి ఊర్లో అతను ఏం చేశాడంటే ఎలాగో మనీ వస్తుంది కదా ఇది వేరే ఫ్రెండ్స్కి పిలిచి చెప్పేసేసి దొంగతనం అయినట్టు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఈ మనీ తీసుకోవాలనే ప్లాన్ చేస్తాడు. దానికి ఏంటంటే ఫస్ట్ ఈ ఊరికే ఫోన్ చేసి ఇతనికి ఒబేద్కి ఫోన్ చేసి ఎక్కడున్నావు ఎప్పుడు వస్తున్నావు అట్లా అని ట్రాక్ మొత్తం కనుక్కుంటున్నాడు. దాని తర్వాత ఒక ఐసోలేట్ ఏరియాకు వీళ్ళను లీడ్ చేసి నేను అక్కడ ఉంటాను మీరు అక్కడ వచ్చామని చెప్పాడు. సో వీళ్ళు అక్కడ చేరుకునేసరికి ఇతో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. వీళ్ళు వచ్చేసేసి దగ్గరలో ఈ కొత్త వ్యక్తులు వీళ్ళకు గుర్తుపట్టడం సాధ్యం కాని వ్యక్తులతో ఇనిషియల్గా వాళ్ళతో A2 A1 ఖాదర్ అండ్ హరాన్ వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని ఈ రషీద్ అండ్ వర్ధన్ ఈ ముగ్గురితో అఫెన్స్ చేయించేసి ఆ మనీ తీసుకెళ్ళి మనిషికి 20,000 ఇస్తానని చెప్పేసి A1 ఖాదర్ చెప్పడం జరిగింది. ఎవరింట్లోనైతే మనీ భద్రంగా పెట్టాలని అనుకున్నారో ఆ వ్యక్తే ఈ మొత్తం కాన్స్పిరసీ క్రియేట్ చేసి ఆ వ్యక్తే వేరే గ్యాంగ్ ఫామ్ చేసి ఆ వ్యక్తే కంప్లైంట్ పైన అటాక్ చేసి మనీ తీసుకోవడం జరిగింది. సో దీని ద్వారా మేము అక్యూజ్ అందరూ అరెస్ట్ చేసాం. 29 lakh rupees వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఒక యాక్టివిటీని మనం ప్రివెంట్ చేయగలిగాం. మళ్ళీ ఇది ఒకసారి సక్సెస్ అయితే విల్ కీప్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్. అది మనము గ్యాంగ్ని పట్టుకోవడము, వాళ్ళు ఇంకొకసారి ఇటువంటి నేరాల్లో ఉండకుండా చేయడం. దీని తర్వాత వీళ్ళకు శిక్ష పడుతుంది కాబట్టి రాబరీ కాబట్టి దే విల్ బి షీట్స్ మెయింటైన్ అగేన్స్ట్ దెమ్, దే విల్ బి కంటిన్యూస్ మానిటరింగ్ ఆన్ దర్ యాక్టివిటీస్. సో టు దిస్ ఎక్స్టెంట్ దిస్ అఫెన్స్ ఫ్యూచర్లో జరగకుండా మేము ప్రివెంట్ చేయగలిగాం. ఇంకొక అఫెండర్ హెచ్బి అఫెండర్ని కూడా పట్టుకోవడం జరిగింది. దీంట్లో అల్లం శివ, ఇది పహాడీ షరీఫ్, దాని తర్వాత శంషాబాద్, ఎల్బీ నగర్, హయత్ నగర్ ఇటువంటి చాలా ప్లేసెస్లో నేరాలు చేశాడు. ఇతను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ చెందిన అతను, కాకపోతే హైదరాబాద్కు వచ్చి ఇక్కడ కూడా అఫెన్స్ చేయడం మొదలుపెట్టాడు. రీసెంట్లీగానే మహబూబ్ నగర్లో జైలు రిలీజ్ అయిన తర్వాత ఈ నేరాలు చేయాలని చెప్పేసి హెచ్బి అఫెండర్ డే అండ్ నైట్ 2 రకాలు చేస్తున్నాడు. హౌస్ బ్రేకింగ్, దీంట్లో ఇతని దగ్గర అబౌట్ 20 lakh rupees సీజ్ చేయడంతో పాటు బైక్, సమ్ what you call 20 lakh total worth, that gold ornaments and silver, then bikes and all seized from him. He's a ex-convict also. Some other cases lo kuda imprisonment ayinadu. Then he is again getting into this kind of offenses. So we got this fellow also. The 3 cases, one is like procuring arms through illegal means from UP. తీసుకొచ్చి ఇక్కడ ఒక గ్యాంగ్స్టర్ లాగా తయారై ఇక్కడ అమ్మాలని ట్రై చేయడం చేసిన ఒక గ్యాంగ్ను మేము SOT ఆపరేషన్లో పట్టుకోవడం జరిగింది. అలాగనే మహేశ్వరం పోలీస్ ఒక రాబరీ కేసులో 29 lakhs ఎత్తుకెళ్ళిన వాళ్ళను నేరస్తును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఒక హెచ్బి అఫెండర్, అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నో ఇక్కడ రాంపూర్లో అక్కడ యూపీ అండ్ బీహార్లో చాలా మటుకు వెపన్స్ ఇట్లా అవుతున్నాయి. మేము కూడా ఈ విషయంలోనే ఇంటరాక్షన్లో ఉంటున్నాం. బట్ చాలా ప్లేసెస్లో వాళ్ళు ఎప్పటి నుంచో ఇటువంటిది ఒక
కుటీర పరిశ్రమలాగా అక్కడ యాక్టివిటీ ఉంది, అటువంటి చేయడం జరుగుతుంది. సో మనము ప్రస్తుతం అయితే ఇటువంటి యాక్టివిటీ ఎవరు చేస్తారో వాళ్ళని పట్టుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నాం. టీమ్స్ పంపించి వాళ్ళని పట్టుకుంటున్నాం. బట్ ఇట్స్ మేజర్ యాక్టివిటీ. తపంచ కంట్రీ మేడ్ వెపన్స్ చాలా తయారవుతుంటాయి. సో వాటిని మనం కట్టేలు చేయడమే మన బెస్ట్ డిఫెన్స్. వీళ్ళు ఎవరికి వెపన్స్ అమ్మలేదు, వాళ్ళు షాప్స్ రన్ చేస్తున్నారు, బార్బర్ షాప్స్, ఈ సెలూన్, హెయిర్ కట్ సెలూన్. అయితే వీళ్ళు ఇంకా 2 షాప్స్ కొత్తగా పెట్టడం మూలంగా చాలా ధనవంతుడైన ఆయన ఒక ఫాల్స్ కాన్షియస్నెస్లో వెళ్ళిపోయి ఎక్కువ ఎక్స్పెండిచర్కు అలవాటు పడడం, దానివల్ల ఇది వేరే డిఫరెంట్ మెథడ్స్లో మనీ సంపాదించాలంటే ఇది 2 లక్షల రూపాయలకు అమ్మొచ్చు అనే ఉద్దేశం తీసుకొచ్చాడు. ఇంతవరకు ఎవరికి అమ్మలేదు, ఇంతవరకు ఏ అఫెన్స్లో ఈయన ఇన్వాల్వ్ కాలేదు. లేదు, ఇది ఫస్ట్ టైం, ఇట్స్ ఇస్ ఫస్ట్ అఫెన్స్ అండ్ ఫస్ట్ టైం దే హావ్ డన్ ఇట్. ఇక్కడ 2 lakh రూపీస్కి అమ్ముతున్నారు, అక్కడ ఇంకా వాళ్ళు డిఫరెంట్ రేట్స్లో ఉన్నాయి. మేము చెప్పాము అది. మీరు కూడా కొంటాలని చూస్తున్నా అని అడిగిపోయి. It is some less than this price, whatever he is trying to sell here. Here also is not sold it, but he is trying to sell some people to some people, which is he is fixing that rate 2 lakh rupees each weapon అని చెప్తున్నాడు. इधर से बोल सब लोगों को. हमारा SOT टीम एंड माहेश्वरम जोनल पुलिस ऑफिसर्स आल्सो अच्छा केसेस डिटेक्ट किया. 3 केसेस अभी डिटेक्ट हुआ. इसमें एक इम्पॉर्टेंट केस है, एक गैंग यूपी से वेपन्स ले आके हैदराबाद में भेजने के लिए ट्राई कर रहे हैं. उनका एक बार्बर शॉप है, 3 बार्बर शॉप्स है एक्चुअली. 2 हैदराबाद में है, संतोष नगर में है, और एक हमारा बालापुर में. ये बालापुर उनका ओन है. उधर आके वो वेपन्स रख के इधर से भेजने के लिए प्लान कर रहे. वो समय में उनको 2 आदमी को हम अरेस्ट किया. ये जीशन एंड अमीर, दोनों को यूपी रामपुर डिस्ट्रिक्ट का है. उधर से ले आके इधर 2 लाख रुपए के लिए पैसे लेके भेजने के लिए प्लान कर रहे. उनको अरेस्ट किया हम. अभी दे आर अंडर इंट्रोगेशन एंड विल टेक देम ऑन पुलिस कस्टडी आल्सो, लाइक रिमांड में. जब फर्दर इंट्रैक्शन विल बी जारी रहेगा, then we'll find out if they are involved in any other offences. But as of now, they have not involved in any other offences. They are working here since 2016. एक बार्बर शॉप ओपन करके उसमें काम कर रहे हैं. बाद में for their to meet their expenses, lavish way and all their so they are living in. So to meet those expenses, they resort to this kind of illegal activity. So with this arrest, we could prevent new gang एक पैदा हो रहा है, उसको हम जल्दी से जल्दी उनको अरेस्ट करवा दिया हम लोग. और सेकंड ऑफेंस है ये रॉबरी है. इसमें 5 लोग इन्वॉल्व हुआ. अब्दुल खादर एंड हबीब, ये दोनों मिलके एक उबैद, एक ये 29 लाख रुपीस ले आ रहे हैं. उसके समय में उनको घर आके घर को देने के लिए प्लान है. सो बट ये विद दिस नेफेरियस डिज़ाइंस वो क्या किया, वो उनका दूसरा फ्रेंड्स को इन्फॉर्म करके आप लोग जाके रॉबरी करके अब सब लोग हम पैसे बांटेंगे बोल के ये दोनों फ्रेंड्स को इतना विश्वास करके उनका पास ले गए जाके पैसे रखने के लिए वो मदद करते बोल के जब लैंड खरीदने में वो गया, वो समय में ये आदमी दूसरों लोगों को encourage करके एक ऑफेंस करने के लिए प्लान किया, ऑफेंस किया. और then we worked out on this and then we got the accused, entire money intact is recovered from them. और दूसरा एक ऑफेंस है शिवा बोल के, एक HB ऑफेंडर है, 7 ऑफेंसेस में इन्वॉल्व हुआ. वो डिफरेंट कमिश्नरेट्स में, साइबराबाद में, हैदराबाद, राजकोंडा में किया और डिफरेंट डिस्ट्रिक्ट में ऑफेंसेस किया. उनसे अबाउट 20 लाख वर्थ प्रॉपर्टी अब देख रहे हैं, वो गोल्ड ऑर्नामेंट्स उनको सीज किया उनसे. थैंक यू.